హలో వ్యూవర్స్, అందరూ ఎలా ఉన్నారు? నా పేరు అనుష. నేను ఈ ఛానల్లో కో-హోస్ట్ని. ఈ వీడియో వచ్చేసి మేము న్యూయార్క్ ట్రిప్లో సెంట్రల్ పార్క్లో ఏమేమి చేసామని అనే దాని గురించి అనమాట. సో ఇంకా లేట్ చేయకుండా లెట్ మీ టేక్ యూ త్రూ సెంట్రల్ పార్క్. ప్రపంచంలో అతి ప్రసిద్ధమైన ఉద్యానవనంలో సెంట్రల్ పార్క్ కూడా ఒక్కటి. ఈ పార్క్ టోటల్గా 840 ఏకర్స్ ఉంది. ఇన్ని ఏకర్స్ ఉన్నప్పుడు ఒక్క ఎంట్రన్సే ఉండదు కదా, టోటల్గా 18 ఎంట్రన్సెస్ ఉన్నాయన్నమాట. ఒక్కొక్క ఎంట్రన్స్ కూడా ఒక్కొక్క మీనింగ్తో కూడుకుంది. ఇప్పుడు మేము ఎంటర్ అవుతున్న ఎంట్రన్స్ పేరు హోస్ట్ జూలియన్ మార్టియన్. ఈయన ఎవరో అని అడిగితే, ఈయన క్యూబాకి స్పెయిన్ నుంచి ఫ్రీడమ్ రావాలని, అంటే లిబర్టీ కోసమని ఆయన చాలా పోరాటాలు చేశారంట 18th సెంచురీలో. సో ఆయన చేసిన పనులకి వీళ్ళు రెస్పెక్ట్తో, గౌరవంతో ఈ ఎంట్రన్స్కి ఆయన స్టాచ్యూ పెట్టారు. చాలా సినిమాల్లో, టీవీ సిరీస్లో సెంట్రల్ పార్క్ అని బోర్డు పెట్టుకోవడం చూసుంటాం కదా. అంతేకాకుండా సంవత్సరంలో ఎన్నో కోట్ల మంది ఇక్కడికి వచ్చి ఫోటోలు దిగుతారంట. సో ఇంత పాపులర్ అయిన పార్క్ని మనం న్యూయార్క్ ట్రిప్కి వస్తున్నాం అన్నప్పుడు ఇది మిస్ చేసుకోకూడదని డిసైడ్ అయిపోయాం. సో అందుకనే ఇక్కడ ఉన్న టైంలోనే ఇది కొంత చూద్దామని వచ్చేసామన్నమాట. సో మార్నింగ్ మేము వన్ వరల్డ్ ట్రేడ్ సెంటర్లో స్పెండ్ చేసాం టైం చాలా. తర్వాత ఇప్పుడు మనం ఈవినింగ్ ఎంపైర్ స్టేట్ బిల్డింగ్కి వెళ్ళాలి. మధ్యలో మాకు 2 to 3 అవర్స్ స్పేస్ ఉంది అన్నమాట టైమ్. సో అది ఇక్కడే స్పెండ్ చేద్దామని వచ్చాం. బేసిక్గా తేజగా అయితే ఒకసారి ఆల్రెడీ వచ్చారంట, కానీ నేను ఒకసారి కూడా రాలేదు ఇక్కడ. సో ఇక్కడ జస్ట్ ర్యాండమ్గా మనం సబ్వే ఎక్కేసి ఇక్కడికి వచ్చి దిగి సెంట్రల్ పార్క్ స్టాప్లో ఎక్కడ ఎంట్రన్స్ దగ్గరలో ఉందో ఆ ఎంట్రన్స్ నుంచి వచ్చేసామన్నమాట. ఇక్కడి నుంచి మనం జస్ట్ ర్యాండమ్ ఒక రూట్ చూస్ చేసుకుని వాక్ చేసుకుంటూ వెళ్ళడమే. నాకైతే సర్ప్రైజింగ్గానే ఉంటుంది, ఎందుకంటే నేనేమీ చూడలేదు కాబట్టి. మీకు కూడా అలాగే ఉంటుంది అనుకుంటున్నాను. అట్లీస్ట్ కనీసం ఈ ఎంట్రన్స్లో ఎవరు రాలేదంటే వాళ్ళకు కూడా ఇది న్యూగానే ఉంటుందని అనుకుంటున్నాను. సో రండి, అందరూ స్లోగా వాక్ చేసుకుంటూ ఎంజాయ్ చేద్దాం. చూడలేదు కానీ వెళ్ళాల్సిందే. చాలికా అయిపోయి వన్ వరల్డ్ అబ్జర్వేటరీ, ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ 5. మళ్ళీ అది క్లిక్ చేయి. ఈ సెంట్రల్ పార్క్లో 18,000 చెట్లు ఉన్నాయంట, 200 రకాల పక్షులు ఉన్నాయంట. నేను ఇదేదో కొత్తగా ఒక పక్షిని చూశాను. దాన్ని జూమ్ చేసి ఇంకా దగ్గరలో చూస్తే ఏమైనా తెలుస్తుందేమో అని ట్రై చేస్తున్నాను అనమాట. ఇక్కడ ఏంటో పక్షులన్నీ కలర్ఫుల్గా ఉంటాయండి. బ్లాక్గా కానీ గ్రేగా కానీ నేను ఏ పక్షి చూడలేదు. ఇంటర్నెట్లో వెతికి చూస్తేనేమో మేల్ నార్దర్న్ కార్డినల్ అని ఉంది. సో అలాగే ఇంకో ఫీమేల్ బర్డ్ కూడా దీనికి చాలా సిమిలర్గా ఉంది పిక్చర్. సో నాకైతే తెలీదు ఇదేంటో, ఇది మేలో ఫీమేలో కూడా నాకు తెలీదు. కానీ ఇక్కడ కొన్ని మైగ్రేట్ చేస్తున్న పక్షులు కూడా వింటర్లో వస్తాయని చదివాను అనమాట. ఇది అదే అయి ఉండొచ్చేమో. మీకేమైనా తెలిస్తే ఖచ్చితంగా చెప్పండి. తేజా పాపం మా ఆయన గ్లౌజ్ వేసుకున్నా కూడా జేబులో చేసుకుని వెళ్తున్నారు. చాలా చలిగా ఉందండి. మీరు ఇక్కడ వింటర్లో వస్తే మాత్రం బాగా ప్యాక్ చేసుకుని రండి. హ్యాట్, గ్లౌజ్, షూస్, కోట్స్, లేయర్స్ వేసుకుని వస్తేనే మంచిది. సెంట్రల్ పార్క్లో కూర్చొని వెబ్నాల్స్ అనుకోవడం అనేది మా డ్రీమ్. ఏంటది? Should I be the only one to suffer? Yeah. Or should I have all the fun? You told కానీ ఇక్కడ న్యూయార్క్లో చాలా మంది ఇక్కడ అన్ని లేయర్స్ వేసుకోకపోయినా కూడా వాకింగ్, జాగింగ్ అన్నీ చాలా ఈజీగా చేస్తారు. అదేంటో ఎక్కడి నుంచి వచ్చిందో ఆ సూపర్ న్యాచురల్ పవర్ వాళ్ళకి. చదువుకోవా? ఇది ఒకసారి తీస్తావా? ఇది చిరాకైనా పడతారు, నీకు ఎడిటర్ ఉంటుంది. ఎడిటర్ వాళ్ళకి నాకు 5 నిమిషాలు డౌట్ చెప్పాలి. ఎడిటర్ వల్ల నా వెబ్ నోవెల్స్ వాళ్ళు స్టార్ట్ చేస్తాను కదా, దానికి డైరెక్ట్ చేస్తాను. సరే, కానీ మా ఆయనకి సినిమాలన్నా వెబ్ నావెల్స్ అన్నా మహా ఇష్టం. ఇదేదో వెబ్ నావెల్ బాగుందంట, దాన్ని డైరెక్ట్ చేస్తానని చెప్తున్నారు.
ఇలా టాప్ వ్యూలో తీయాలి బేబీ. రత్నవ రావాలి, నేను రావాలి. ఒక్క నిమిషం ఉండు. చెరువు దగ్గర కొన్ని షార్ట్స్ తీశాను. అది హారిజాంటల్గా తీస్తే బాగా రావట్లేదు, అందుకే కొన్ని వర్టికల్గా తీశాను, అందంగా కనిపిస్తుంది అని కొంచెం ఇంట్రెస్ట్తో మాత్రమే. సో అందుకే ఈ సిరీస్లో కొన్ని వీడియోస్ ఫొటోస్ వర్టికల్గా ఉంటాయి, ఏమనుకోవద్దు. Oh my god! I'm so pleased to do it because it's so like వచ్చిందా? having a full on turk. స్టూపిడ్ ఫెలో వచ్చింది. పెళ్ళై 10 నెలలు కూడా కాలేదు, ఎలా టార్చర్ పెడుతున్న భార్య. అదే నా బుల్లు, అవదే నా బుల్లు. ఏ బుల్? ఎక్కడ ఉంది? వాల్ స్ట్రీట్ బుల్. అది ఎక్కడ ఉంటుంది? మరి ఎక్కడ ఉంటుంది? వాల్ స్ట్రీట్లో. బుల్ ఏ బుల్? ఎక్కడ నీకు ఏం బుల్ కనబడుతుంది? వాల్ స్ట్రీట్లో బుల్లు దగ్గర నేను ఫోటో తీసుకోవాలంటే. వాల్ స్ట్రీట్ వెళ్ళిపోయింది, అమ్మవాడి పక్కనే ఉంది అది. వద్దు వద్దని ఇక్కడ తీసుకొచ్చాం మనం. కొడతా నేను ఇప్పుడు బుల్లు దగ్గర ఫోటో కొద్దా. ఇది నేనేం చేయాలి మరి? చెప్తూనే ఉన్నాను వాల్ స్ట్రీట్ కంప్లీట్ చేద్దామని. వచ్చి హాఫ్ ఎక్కద్దా, హాఫ్ ఎక్కద్దా అన్నా. మరి నువ్వు కొన్ని హాఫ్ అది సరే, మరి వాల్ స్ట్రీట్ సంగతి ఏంటి? వాల్ స్ట్రీట్ ఇక్కడ లేదు, మళ్ళీ 1 దగ్గర వెళ్ళాలి. అయ్యో, ఇప్పుడు మనం ఎలా వెళ్తాం ఇంటికి? ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ అయిపోయిన తర్వాత ఆలోచిద్దాం. నువ్వు రావా, అలా వెళ్తూ తిరుగుతూ ఏదో ఒకటి చెయ్యి. చూడు అక్కడ రొమాంటిక్గా వచ్చేస్తుంది. సర్లే ప్రధాన అయిపోతాను ఆన్లైన్లో. లైవ్ స్టార్ట్ చేసేస్తా. స్పాన్సరర్ ఆఫ్ మై ఛానల్. కమా చూసారా, ఇది సెంట్రల్ పార్క్లో నీళ్ళు ఉన్న ఒక చిన్న చెరువు. ఆ చెరువులో బాటలు చూడండి, తేజాని ఎలా హావ్ చేస్తున్నాయో. ఇట్స్ పాపులారిటీ, నేనేం చేయలేదు. ఓకే కమా ఫాలో. నాకు ఇలాంటి చిన్న చిన్న స్నిపెట్స్ని నా వీడియోలో యాడ్ చేసుకోవడం అంటే చాలా ఇష్టం. ఎందుకంటే కొన్నేళ్ల తర్వాత మనం కూడా ఈ వీడియోస్ని చూసినప్పుడు నాస్టాల్జిక్ ఫీల్ అవుతాం అనమాట. ఎందుకంటే చిన్న చిన్న హ్యాపీ మెమొరీస్ కదా ఇవన్నీ, అందుకోసం. ఇంకోటి, మన ఇద్దరు పేరెంట్స్ ఇండియాలో ఉంటారు. వాళ్ళు ఎప్పుడైనా ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అని అడిగినప్పుడు మనం అన్నీ డీటెయిల్గా చెప్పలేము కదా. సో ఇలాంటి వీడియోస్ అన్ని రికార్డ్ చేసి పెట్టుకోవడం వల్ల వాళ్ళు కూడా చూసి ఎంజాయ్ చేస్తారు. అందుకోసం ఇవన్నీ యాడ్ చేసుకోవడం అంటే నాకు చాలా ఇష్టం. మీకు నచ్చిందా? బేబీ ఈ పాత్వేలో నాకు ఈ పాండ్ ప్లేస్ చాలా నచ్చిందండి. ఎందుకంటే ఈ వాటర్ సౌండ్స్, ఆ తర్వాత బాత్కోడి సౌండ్స్ చాలా బాగున్నాయి అండ్ చాలా పీస్ఫుల్గా ఉంది. ఇక్కడ ఫీడింగ్కి ఏమీ పెట్టలేదు, సో ఐ థింక్ బయట నుంచి ఎవరు ఏమీ తీసుకొచ్చి ఫీడ్ చేయకూడదు అనుకుంటా. యాక్చువల్లీ సెంట్రల్ పార్క్కి ఒక కన్సర్వెన్సీ ఉంది, సో వాళ్ళే ఇదంతా చూసుకుంటారు అనుకుంటా. మీకు తెలుసా, ఐస్ మీద నడవాలంటే మా షూస్కి ఒక ఐస్ క్లీట్స్ అనే యాక్సెసరీని వేసుకోవాలంట. దానికి స్పైక్స్ ఉంటుంది, అది వేసుకుంటే ఐస్ మీద చాలా ఈజీగా నడవచ్చని. మా ఆయన ఏం చెప్పారంటే, చాలామంది ఐస్ మీద నడుస్తున్నప్పుడు జారి పడిపోయి బోన్ ఫ్రాక్చర్స్ అయ్యాయని. నేనైతే పుట్టి పెరిగింది బెంగళూరులో అండి. నాకు ఈ స్నో పడే చోట్ల గురించి ఎక్కువ ఏం తెలీదు. సో ఇవన్నీ వింటుంటే నాకు చాలా కొత్తగా వింతగా అనిపిస్తుంది. అంటే జస్ట్ పడిపోవడం వల్ల బోన్ ఫ్రాక్చర్ అవుతుంది అంటే నేనైతే నమ్మను, బట్ అయినా కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు మేము ఒక చిన్న స్టాల్ దగ్గరకు వచ్చాము. అంటే పార్క్ లోపల స్టాల్ ఉందన్నమాట. ఏదైనా వేడిగా తినడానికని పెట్టినట్టున్నారు. మేము ఫ్రెంచ్ ఫ్రైస్ తీసుకున్నాం, కానీ అది మా చేతికి వచ్చేసరికి చల్లారిపోయింది. ఇదో ఐస్ రింగ్ అంది, అంటే స్కేటింగ్ రింగ్. యాక్చువల్లీ ఏంటంటే 1858లో సెంట్రల్ పార్క్ని ప్లాన్ చేసినప్పుడు ఇవన్నీ లేవు. జస్ట్ ఒక రీక్రియేషనల్ ఏరియా లాగా క్రియేట్ చేయాలనుకున్నారంట. కానీ ఏదో ప్లాన్లన్నీ మారిపోయి ఆఖరికి ఇది సెంట్రల్ మ్యాన్హాటన్లో వచ్చేసింది ఈ సెంట్రల్ పార్క్. టోటల్గా ఇంత పెద్ద ఏరియా ఉంది కదా, ఇక్కడ చాలా యాక్టివిటీస్ ఉంటాయి. లైక్ స్కేటింగ్ చేసుకోవడానికి కానీ, ప్రోగ్రామ్స్ చేసుకోవడానికి కానీ, ఇంకా
జూ కూడా ఉందండోయ్. ఇక్కడ జూ ఉంది, ఆ తర్వాత బర్డ్స్ శాంచురీ లాంటి ప్లేస్ కూడా ఉందంట. మీకు యానిమల్స్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉంటే, లేకపోతే వాక్ చేయడం చాలా యూనిక్ ప్లేసెస్లో చేయాలని ఆశ ఉంటే, దానికి అన్నిటికీ తగ్గట్టుగా ఇక్కడ ప్యాకేజెస్ ఉన్నాయి. సో టూరిస్ట్స్ ఏమైనా ప్యాకేజెస్ బుక్ చేసుకుంటే ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు మిమ్మల్ని ఒక 1 అవర్లో 2 అవర్లో రౌండ్ కొట్టిస్తారనమాట. ఇక్కడ బ్రిడ్జెస్ ఉన్నాయి అండ్ ఇంకా కొన్ని లేక్స్ చుట్టూ తిరగడానికి కూడా ప్లేసెస్ ఉన్నాయంట. ఇన్ఫ్యాక్ట్ డ్రైవ్వేస్ ఉన్నాయి ఇక్కడ. ఎవరైనా నడవడానికి చాలా కష్టంగా ఉంటే కార్లో వచ్చి రౌండ్ కొట్టచ్చు అనమాట. సో మీకు ఏం అనుకూలంగా ఉంటుందో అది ఆలోచించుకుని మీరు వచ్చి ఇక్కడ కొంచెం టైం స్పెండ్ చేయొచ్చు. నాకైతే ఈ ప్లేస్ చాలా బాగా నచ్చింది. చాలా క్యూట్గా ఉన్న యానిమల్స్ కానీ బర్డ్స్ కానీ చూసాం కదా. మీకు ఎలా అనిపించింది? మాతో ఈవినింగ్ మీకు నచ్చిందా? చాలా చలిగా ఉండడం వల్ల ఆయన చేయి బయటకు తీసి బాయ్ చెప్పలేకపోతున్నారు. అయిపోయిందండి 3 అవర్స్ సెంట్రల్ పార్క్లో. ఇప్పుడు మనం ఎంపైర్ స్టేట్ బిల్డింగ్కి వెళ్ళిపోవాలన్నమాట. సో మనమందరం ఇప్పుడు ఎంపైర్ స్టేట్ బిల్డింగ్లో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా సెలవు. అండ్ మీకు ఈ వీడియో నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఏం నచ్చింది ఏం నచ్చలేదు దాని గురించి కామెంట్ కూడా చేయండి. వీఆర్ జస్ట్ గెటింగ్ స్టార్టెడ్. దిస్ ఇస్ అవర్ వెరీ న్యూ ఛానల్. సో ఆఖరి దాకా చూసినందుకు ధన్యవాదములు.